ప్రియమిత్రులారా, నేను ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన దర్శకుడు, ఫ్లాప్ అనే పదం ఎరుగని మహాదర్శకుడు. మీరు ఊహించుకునే ఉంటారు ఎవరతను. రాజమౌళి. ఏంటి ఆయన విజయ రహస్యాలు ఏంటి? ఆయన కెరియర్లో ఆయన చేసుకుంటున్న స్టెప్స్ ఏంటి? అంటే ఆయన మొదటి సినిమానే నెంబర్ 1తో స్టార్ట్ చేశారు. స్టూడెంట్ నెంబర్ 1. దర్శకేంద్ర రాఘవేంద్ర గారి పర్యవేక్షణలో అప్పుడప్పుడే ఎదుగుతున్న జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొని చక్కని సినిమా తీసి ఆ యూత్ ఫార్ములాలు అన్నీ దాంట్లో పెట్టి కొత్త దర్శకుడు చాలా బాగా తీశాడు అనేటువంటి చక్కటి పేరు తెచ్చుకున్నారు. వెంటనే స్టూడెంట్ నెంబర్ 1 అవుతూనే సింహాద్రి ఎవరి పర్యవేక్షణ కాదు, ఆయన సొంతంగా చేశాడు. చాలా చక్కగా చేశాడు ఆయన. అంటే ఒక 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 పెద్ద ఆయన నాజర్ను పెద్ద ఆయనగా భావించి ఆయన గౌరవిస్తూ ఉంటాడు. అదే టైంలో తన ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది, కొంచెం మనస్థిమితం సరిగా లేని అమ్మాయి. ఆ అమ్మాయికి ఎన్టీఆర్కి ఉన్న సంబంధం ఎవరికి చెప్పడు, ఎవరు అడిగినా దాటేస్తూ ఉంటాడు. తన ప్రాణానికి ప్రాణమైన ఆ పెద్ద ఆయన నాజర్ గారు అడిగినా కూడా చెప్పడు. అంటే ఇది తెలియని ఏదో ఒక టెంపో మెయింటైన్ చేస్తాడు రాజమౌళి. ఎందుకు చెప్పడం లేదు? ఎవరు ఆమె పిచ్చి పిచ్చిగా ఏదేదో ప్రవర్తిస్తున్నా కూడా ఆమెనే సమర్థిస్తూ ఉంటాడు. ఎంతగా ప్రేమించే ఆ పెద్ద ఆయన కూడా అతను చెప్పేదానికి సిద్ధపడడం లేదు. తర్వాత తెలిసిందేమంటే ఆ అమ్మాయి పెద్ద ఆయన యొక్క మనవరాలే, కేరళలో సెటిల్ అయిన డాక్టర్ భార్య ఈ నాజర్ కూతురు. అసలు ఏంటి వాళ్ళు కలిపేందుకు అక్కడికి వెళ్ళి అక్కడ కొన్ని లోకల్ గొడవల్లో ఇన్వాల్వ్ అయిపోయి ఓ పెద్ద సమస్య వచ్చి తుదకు ఆ డాక్టర్ అంటే భానుచంద్ర తన వాళ్ళే చంపేలా ఒక సిచ్యువేషన్ అలా వస్తుంది. ఆ అమ్మాయి అది చూసి మతిస్థిమితం పోతుంది. ఆమెను తెచ్చి తన దగ్గర ఉంచుకుంటాడు. ఆ విషయం తెలుసుకుని సింహాలయ అనే ఒక యుద్ధమే జరిగేలా తర్వాత ఎండింగ్ ఉంటుంది. చాలా గొప్పగా ఉంటుంది సినిమా. తర్వాత రగ్బీ అనేటువంటి సైన్ నితిన్తో కుర్రాళ్ళందరినీ పెట్టి రగ్బీ ఒక గేమ్, మన ఇండియాకు కొత్త కావచ్చు ఆ గేమ్ పెట్టి చాలా బాగా, అసలు అప్పట్లో సైన్స్ సినిమా అందరికీ చాలా ఇష్టం ఉండేది అనమాట. అసలు సై అంటే ఆ మీనింగ్ చాలా బాగుంది. కాలేజ్ స్టూడెంట్స్ రగ్బీ, అది జనాలకు నచ్చింది రగ్బీ. నేను కూడా చూశాను, చాలా బాగుంటుంది. తర్వాత మన ఆజానుబాహుడు ప్రభాస్తో ఛత్రపతి. ఇందులో తమ్ముడి సెంటిమెంట్, తల్లి సెంటిమెంట్, చక్కని ఫైట్స్, ఆ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా కుదిరింది. తమ్ముడు చెడుదారులు వెళ్తూ అతన్ని బ్లాక్మెయిల్ చేయడం అని ఆ ఛత్రపతి సినిమా తీసేటప్పుడే ప్రభాస్ అన్నాడంట, నాతో ఇంకో సినిమా తీయాలి మీరు, తప్పుడు తీస్తా అని చెప్పాను. ఆ రకంగా తన నాలుగో సినిమా ఛత్రపతి. ఆ తర్వాత వచ్చిన విక్రమార్కుడు సినిమా ఎక్కడో ఏదో రాష్ట్రంలో పోలీసులను కూడా హింసించే కొంతమంది ఈ ముఠాలు కాదు, తర్వాత ఈ బందిపోటు దొంగలు వీళ్ళను అక్కడ పోలీసులు ఏ రకంగా టార్చర్ చేస్తున్నారు, పోలీసులకు వీళ్ళు ఎలా టార్చర్ చేస్తున్నారు, వెళ్ళిన ఒక పోలీస్ పరిస్థితి ఏంటి, విక్రమార్కుడు అనే పోలీసు ఆయనను ఏ రకంగా వాళ్ళు అవమానపరిచారు ఏంటి. తర్వాత ఆయన అవసాన దశలో ఉండి తన కూతుర్ని ఒక ఎస్ఐ అప్పచెప్తే ఆ ఎస్ఐ ఈయనలాగే ఉండేటువంటి, అంటే విక్రమార్కుడు లాగే ఉండేటువంటి అత్తిలి సుబ్బారావు సంథింగ్, అతన్ని పట్టుకొని ఆ ఎస్ఐ పోస్ట్ అతనే ఎస్ఐ అని చెప్పి తిరిగి ఆ రాజస్థాన్ ఆ ప్రాంతంలో నార్త్ ఇండియాకి వెళ్ళి ఏ రకంగా ఆ ముఠాను అంతమంది చాలా బాగుంటుంది. అన్ని భాషలు తీశారు. ఇది తిరుగుతాను, ఇక్కడ తమిళనాడులో తీశారు, హిందీలో తీశారు, చాలా బాగా తీశారు. ఇక తర్వాత యమదొంగ
యమదొంగ యాక్చువల్లీ ఈ ఈ ఈ థీమే చాలా హిట్ కాంబినేషన్ థీమ్. అంటే యముడు అవి ఇంతవరకు ఫ్లాప్ కాలేదు. యమగోళ కానీ యముడు మొగుడు కానీ ఇవి ఫ్లాప్ కాలేదు. మరి ఈయన ఎలా తీస్తాడంటే అప్పట్లో యముడిగా మోహన్ బాబును, తర్వాత జూనియర్ కొన్ని పరిస్థితుల్లో మూలాన జూనియర్ యముడిగా ఎన్టీఆర్ కావడం అది చాలా గొప్పగా. అంటే యముడు అనేటువంటి ఆ కంప్లీట్ ఆ సెట్టింగ్, ఆ సిచ్యువేషన్స్ చాలా అట్రాక్షన్ ఉంటాయి. తర్వాత ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ స్టార్టింగ్ ఫైట్స్ కూడా తన హీరోయిన్ కోసం ఆ ఫ్యామిలీలో ఆమెకు పడుతున్న కష్టాలు దాన్ని ఏ రకంగా తొలగించాలి అని వచ్చిన తపన, తర్వాత పైకి వెళ్ళి వచ్చిన తర్వాత ఏ రకంగా వాళ్ళు వస్తే వాళ్ళ నుండి ఎస్కేప్ కావాలి, ఇదంతా పాత యమగోళ అలా ఉన్నా కూడా ఇంట్లో కొత్తగా చూపించి యమదొంగ అనే సినిమా చాలా గొప్ప హిట్ చేశారు. ఇక మీకు తెలియంది ఏముంది, తర్వాత చాలా భారీ సినిమా తీయాలనుకోవడం అల్లు అరవింద్ వీళ్ళు కలిసి మగధీర సినిమా. మగధీర జన్మల బంధం, గత జన్మలో జరిగింది ఈ జన్మలో జ్ఞాపకం రావడం, ఆ జన్మలో నుంచి మళ్ళీ ఈ జన్మకు రావడం, చక్కని పాటలు, ఫైట్స్, మంచి హిట్, మంచి కాస్ట్లీ సినిమా. అసలు మగధీర నాకు తెలిసి తెలుగు సినిమాలు అప్పట్లో చాలా ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టి తీశారు. పాటలు కూడా చాలా బాగున్నాయి. ఇతనికి రెండో సినిమా అని అనుకుంటాను రామ్ చరణ్కు. ఆయన కూడా చాలా చక్కగా చేసి ఆ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు, ఎక్కడికో. అప్పుడు తెలిసింది అందరికీ రాజమౌళి అంటే ఏమిటో. ఇంకా తర్వాత ఇంకా ఏం సినిమా తీయాలో రాజమౌళికి అర్థం కాలేదు కాబోలు. వెంటనే మర్యాద రామన్న అనే సునీల్ని పెట్టి ఒక చిన్న సినిమా, అప్పుడు సునీల్ హీరో కాదు యాక్చువల్లీ, ఒక చిన్న సినిమా తీద్దాం రావయ్య మర్యాద రామన్న తీసి ఒక చిన్న సెంటిమెంట్తో, నేను ఇంట్లో చంపను విలన్, ఎవరైనా శత్రువులైనా సరే ఇంటికి వస్తే ఇంట్లో చంపను బయట చంపాలని సెంటిమెంట్. సినిమా మొత్తం ఎంతో టెంపోగా ఉంటుంది. అక్కడ తెలిసిపోతుంది హీరో ఆ ఇంటికి వస్తారు యాక్చువల్లీ తన ప్రాపర్టీ అమ్మేదానికి వస్తే ఆ ఇంట్లోకి పోయి ప్రపోజల్ పెట్టిన తర్వాత అతను చంపేస్తారని తెలుసు, కానీ ఇంటి లోపల ఉంటే చంపరని తెలుసు. ఏ రకంగా అతను ఎన్ని రోజులు కష్టపడి ఇంట్లో ఉండి తర్వాత బయటకు వచ్చి ఏ రకంగా ఎస్కేప్ అయ్యాడు అనేది మర్యాద రామన్న సినిమా చాలా గొప్ప హిట్ అయ్యి అనుకున్న దానికంటే రెట్టింపు మూడెంతలుగా హిట్ అయింది. ఇంకా కాదు నేను చాలా డిఫరెంట్గా సినిమా తీయాలని అనుకున్న మన రాజమౌళి గారు ఈగ అనేటువంటి సినిమా ఓన్లీ గ్రాఫిక్స్, ఒక ఈగ మీద పట్టుబడ్డ ఈగ, కోపంగా ఉన్న ఈగ, పగబట్టిన ఈగ ఏ రకంగా పగ తీర్చుకునింది అని ఆ సినిమాను డబ్ చేసి ఇక్కడ తమిళనాడులో నాన్ ఈ అని, హిందీలో మక్కి అని, అన్ని భాషలో కూడా దాన్ని చాలా గొప్ప హిట్ చేసి ఇంకా తనకు తిరుగు లేదు అనిపించుకున్న తర్వాత ఇక తను తర్వాత తీయబోయే సినిమా ఎంత డిఫరెంట్గా ఉండాలో ఆయనకు అర్థమైపోయి ఎన్ని రోజుల నుంచి ఆయన మనసులో కోరికొనింది మహాభారతం దృష్టిలో పెట్టుకొని ఒక సినిమా తీయాలని. అదే బాహుబలి. ప్రభాస్, రాణా, రాజర్ వీళ్ళు. బాహుబలి అంత భారీ సినిమా ఒకవేళ డబ్బులు రాకపోతే ఎలా అని చెప్పి ఇంక ఆ కథ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరు చూసింటారు. బాహుబలి 1, బాహుబలి 2. ఆ బాహుబలి మహాభారతం కొంచెం అంటే తను అవటివాడు అయినందువల్ల అతనికి రాజ్యం ఇప్పించారు. అన్నదమ్ములు ఏ రకంగా ఒకరికొకరు ఆ రాజ్యాధికారం కోసం. అక్కడ రెండో పార్ట్ ఉన్నందువల్ల ఫస్ట్ పార్ట్ ఎండింగ్ చాలా చక్కని టెంపోతో ఎండ్ చేస్తాడు ఆయన. ఏమని, ఎందుకు బాహుబలిని కట్టప్ప చంపాడు. ఒక సందర్భంలో ప్రధానమంత్రి కూడా అంటారు కట్టప్ప ఏమో బాహుబలి కుమారి అని. ఆ తర్వాత రెండో పార్ట్ కూడా చాలా అద్భుతంగా తీశారు. మీకు తెలియని ఏమిటంటే అత్యధిక ఎక్స్పెక్టేషన్ వల్ల బాహుబలి 1 ఫస్ట్ 2-3 రోజులు ఫ్లాప్ టాప్ తెచ్చుకున్నాడు. న్యాచురల్లీ మొత్తం రివ్యూస్ అందరూ చాలా ఏంటి మరి ఇట్లా చేశారు, ఎన్నో విక్రాచార్య సినిమాలు, ఎన్టీఆర్ సినిమాలు ఆ రోజుల్లో జానపద సినిమాలు చూసాం, ఇది కాదు ఇది పెద్దగా లేదు అని. కానీ నార్త్ ఇండియాలో వచ్చిన రివ్యూస్ 4.5, ఎక్కడ చూసినా హిందీ వర్షన్, తమిళ్, కన్నడ, మలయాళం ఈ వర్షన్స్ అన్ని చూసి జనం మామూలుగా అందరూ వండర్ అయిపోయారు, ఏంటి వాళ్ళు అంత బాగుందని రాస్తున్నారని. చూడని వాళ్ళు అది చేసి వచ్చారు. అదే ఆ టైంలో చిరంజీవి గారు చెప్పారు, ఏమంటే ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళి సినిమా చూడండి. యాక్చువల్లీ సినిమా 80% ఉంది అనుకుందాం, వీళ్ళు 100% ఎక్స్పెక్టేషన్ వెళ్ళి 80% నిరాశ చెందారు. నార్త్ ఇండియన్ వాళ్ళు 40% ఎక్స్పెక్టేషన్ వెళ్ళి 80% చూసుకునే వాళ్ళు వండర్ అయిపోయారు. ఆ తర్వాత సినిమా ఎక్కడికో వెళ్ళింది.
ఆ రెండో సినిమా కూడా. తర్వాత ఆయన ఎప్పటి నుంచో జూనియర్ ఎన్టీఆర్కు లేకపోతే రామ్ చరణ్కు ఇంకో సినిమా చేశాను ప్రామిస్ చేశాడేమో, త్రిబుల్ ఆర్ తీశారు. త్రిబుల్ ఆర్కు ఆయనకు వచ్చిన ఒక చిన్న ఐడియా చూడండి. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు కానీ కొమురం భీం కానీ వాళ్ళు చాలా ఆయుధాలతో వాళ్ళు యుద్ధం చేశారు, సాయుధ పోరాటం చేశారు బ్రిటిష్ వాళ్ళతో. కానీ ఎందుకో ఒకే ఒక పీరియడ్లో అల్లూరి సీతారామరాజు కూడా విదేశాటన వెళ్ళిపోయాడు, దేశం మొత్తం తిరగాలని. అదే టైంలో కొమరం భీం కూడా ఎక్కడో నార్త్ ఇండియా వెళ్ళారు. ఏంటి దేశ పరిస్థితి గమనిద్దాం. ఒకవేళ వారిద్దరూ అక్కడ కలిసి ఉంటే, సీతారామరాజు కొమరం భీం ఆ టైంలో అక్కడ కలిసి ఉన్నారు, జస్ట్ హైపోతెసిస్ అంటే ఆలోచించి చక్కని కథ రాసి అసలు ఒళ్ళు గగురుబాటు వచ్చేలా ఆ సినిమా తీసి ఈరోజు ఆయన ఆ ఆస్కార్ వరకు వెళ్ళి ప్రపంచంలోనే ఒక గొప్ప దర్శకుడు యొక్క పేరు తెచ్చుకున్నాడు. ఇంకా మహేష్తో సినిమా అంటున్నారు, చూద్దాం అది ఏ స్థాయిలో ఉంటుందో. మన తెలుగుదనాన్ని ఈరోజు ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన రాజమౌళి గారు ఇంకొన్ని సినిమాలు, మరి గొప్ప సినిమాలు తీయాలని ఆశిస్తూ మీ కేపీ ఇబ్రాహీం ఖాన్.